హాయ్. ఈ దసరా దీపావళి పండుగలు వచ్చినాయంటే మనకేమో కానీ అమెజాన్కి మాత్రం భారీ పండగే అనుకోవాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు అమెజాను 1,50,000 ఉద్యోగాల ఖాళీలని ప్రకటించబోతుంది. దానికి రిక్రూట్మెంట్ అనేది చేయబోతుంది. ఈ పండగల సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ కామర్స్ దిగ్గజం అమెజాను ఇండియాలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ప్రకటించింది. వినాయక చవితి దగ్గర నుంచి మొదలయ్యి తర్వాత దసరా దీపావళి వరకు కూడా ఈ పండగల సీజన్కి వచ్చేటువంటి డిమాండ్ని తీర్చడానికి కంపెనీ ఈసారి భారీగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతుంది. మొత్తం 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వనట్టుగా అమెజాన్ ఇండియా అయితే ప్రకటించింది. ఈ వీటిలలో ముంబై కానీ, ఢిల్లీ, పూణే, బెంగళూరు, మన హైదరాబాద్తో పాటు లక్నో, కొచ్చి, తర్వాత కోయంబత్తూరు, ఇండోరు, రాయపూరు, తర్వాత వంటి చోట్ల 400 నగరాలలో అమెజాన్ ఇవి అయితే సెంటర్స్ అయితే ఉన్నాయి. వీటిలో కొన్ని ఉద్యోగాలు ప్రత్యక్షంగా, మరికొన్ని ఉద్యోగాలను పరోక్షంగా కూడా కల్పించబోతున్నారు. ఈ నియామకాల్లో 1000 మంది మహిళలతో పాటు దాదాపు 2000 మంది దివ్యాంగులకు కూడా అవకాశం ఇస్తానని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది. ఈ పండగ సీజన్ అంతా కూడా అమెజాన్ కొత్త ఉద్యోగులను, కొత్త సిబ్బందిని అయితే విధుల్లోకి తీసుకుంటారని, వాళ్ళకి ట్రైనింగ్ ముందే తీసుకొని ట్రైనింగ్ కూడా ఇస్తారని చెప్పేసి అని అంటున్నారు. సో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు కానీ, షార్ట్ సెంటర్లు కానీ, లాస్ట్ మైల్ డెలివరీ స్టేషన్లో కానీ ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయట. మరి తర్వాత అంటే 1,50,000 మందిని అయితే నియమించుకుంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ కొనసాగిస్తుందా లేదా అనేది కష్టమే. పండగల సీజన్ తర్వాత అయితే వాళ్ళని తీసేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతి ఏటా మాత్రం కంపెనీలో కొంతమంది తీసుకొని కొంతమందిని అయితే ఉంచుకుంటుంది. అదైతే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది కదా, దాని తగ్గట్టుగానే వాళ్ళు ఈ అయితే చేస్తున్నారు. తర్వాత డెలివరీ అసోసియేట్స్కి అయితే ఉచితంగా ఆరోగ్య ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నారట, వాటిని పరీక్షలు కూడా చేస్తున్నారట. దాదాపు ప్రధాన నగరాలన్నింటిలో కూడా 80,000 మందికి పైగా డెలివరీ అసోసియేట్స్కి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లుగా కూడా వాళ్ళైతే చెప్పుకుంటున్నారు. కంటి పరీక్షలు, దంత పరీక్షలు, BMI, సాధారణ శారీరక పరీక్షలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారట. సరే, మొత్తానికైతే మాత్రం 150,000 మందిని మాత్రం కొత్త వాళ్ళని నియమించుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది మనకి. ఇది మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.